ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. అసలు టెంపుల్కి రెగ్యులర్గా యానివర్సరీ రోజు కంపల్సరీగా వెళ్తాం అనమాట. భూటాన్లో ఉన్నాం, ఎలా వెళ్తాం అని చెప్పేసి అనుకున్నాం, కానీ లక్కీలీ ఇక్కడ కూడా ఒక హిందూ దేవాలయం ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ కింగ్ కట్టించారంట ఆ దేవాలయము. అసలు ఆ మాట వినగానే చాలా హ్యాపీ అనిపించింది. అందులో కూడా మా ఐటినరీ ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు అసలు ఇక్కడ టెంపుల్ కి అనేది ఐటినరీలో రావటం కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దిస్ ఈస్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ వెరీ హ్యాపీయెస్ట్ న్యూస్ ఫర్ us. So this is the blessing on our anniversary. Yes. చాలా విశాలమైన ప్రాంగణంలో కట్టారండి ఈ టెంపుల్. ఇది బుద్ధ పాయింట్కి ఆపోజిట్లోనే ఉంది. ఇది కట్టించిన కింగ్స్ ఫ్యామిలీ అన్నమాట. ఇది బుద్ధ పాయింట్ అనేది ప్రతి ఒక్కళ్ళ భూటాన్ ఐటినరీలో ఉంటుంది. థింపూలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో ఆ ప్లేస్కి వచ్చిన ప్రతి ఒక్కరూ, అంటే హిందువులు అందరూ కూడా ఈ టెంపుల్ని తప్పకుండా దర్శించుకోండి. మీ ఐటినరీలో జనరల్గా ఇంక్లూడింగ్ ఉండదు ఇది. సో మీ గైడ్ని అడిగి, ప్రత్యేకంగా అడిగి తెలుసుకొని ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇదిగోండి అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు. అమ్మవారితో పాటు ఇంకా అన్ని విగ్రహాలు ఉన్నాయండి, చక్కగా దర్శించుకోండి. అంతేకాకుండా ఈ ప్రాంగణంలో శివలింగం కూడా ఉందన్నమాట. శివలింగము, చక్కగా నందీశ్వరుడు అన్నీ ఉన్నాయి. మంచిగా నీళ్లు, పాలు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అక్కడే చక్కగా మనం అభిషేకం చేసుకొని దండం పెట్టుకొని మంచిగా నమస్కారం చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ హిందువులకి మన కంట్రీ కాకుండా వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మన టెంపుల్స్, మన వాతావరణం కనిపించినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో అందుకని ఎవరు వచ్చినా కానీ ఈ టెంపుల్ని మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి.